ఆడబిడ్డ ఉసురు తగలక ముందే నా పాలు నాకు ఇచ్చేది. ఏందమ్మా ఉసురు గిసురని మాట్లాడతాను? నీ ఉసురు ఎవరికి తాకుతుంది చెప్పు. పాపం పోనీ అని మర్యాదతో మాట్లాడుతుంటే మర్యాద కాపాడుకుంటావు. ఎకరం భూమి కాదు, గజం గజం కూడా భూమి ఏం చేసుకుంటావో చేసుకోపో. నేను ఒకసారి దాని ఇంటికి పోయి మాట్లాడతా. బుజ్జిని చూసినట్టు కూడా ఉంటది. అదేందత్తమ్మా, ఏదన్నా ఉంటే మా ముందు మాట్లాడు. నువ్వు ఆమె దగ్గర పోయి ఆమె ముందు మాట్లాడితే మాకెట్లా వెళ్తుంది చెప్పు. ఇప్పుడు నీ బిడ్డ నువ్వు గట్లెందుకు చేసినవే అని నువ్వు మాట్లాడంగానే దబ్బన ఏడ్చి తూడ్చి అమ్మ నాకు ఇయ్యవా అని మాట్లాడింది అనుకో, ఆమె ఏడ్చిన దానికి నువ్వు చూసి కరిగిపోతావు కావచ్చు. ఆయనతో మాకు తెలియకుండా ఎకరం భూమి నువ్వు ఆయనకు పట్ట ఎత్తే అప్పుడు మా బతికేం కావాలి, మేము ఎక్కడ పోవాలి? అబ్బబ్బబ్బబ్బా శబాష్, మంచిగా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారా? ఏందమ్మా నాకు తెలియకుండా నీ పేరు మీద 2 ఎకరాల భూమి? నేను కూడా నీ బిడ్డనే కదా, మరి నాకెందుకు చెప్పలే? అది ఇన్ని రోజు గొడవల మధ్యలో ఉండే. అసలు ఆస్తి నా పేరు మీద అవుతుందో కాదో తెలియదే, అందుకే ఆ భయంతో నీకు చెప్పలేదు. మరి అన్నకెందుకు చెప్పాలనిపించింది? అంటే నీ పేరు మీద భూమి వచ్చినా రాకపోయినా పక్కా అన్నకైతే చెప్తావు, రాకపోతే నాకు చెప్తావు, అత్తే అన్నకైతే చెప్తావు. అయినా నీకు భూమితో ఏం సంబంధమే? కట్నం ఇచ్చి పెళ్లి చేసిన. ఇప్పుడు నువ్వు ఈ ఇంటి దానివి, నా ఇంటి దానివి కాదు. నా ఇంట్లో ఏం జరిగినా నీకు సంబంధం లేదు. చుట్టం దానివి, చుట్టం దాని లెక్కుండు. అమ్మా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు నేర్పించిన మాటలతోనే నిన్ను తిట్టాల్సి వస్తది. నేను ఆడపిల్లని, పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి పేరు మారుతుంది, ఇల్లు మారది, వరసలు మారాయి, తల్లి మారది. నీ గుణం నాకు తెలిసే. చిన్నప్పటి నుంచి మనకి ఏది ఇచ్చినా సగం నాకు కావాలని కొట్లాడేదానివి. ఇప్పుడు కూడా నువ్వు వదిలేసిన భూమితో వాడు ఏడ బాగుపడతాడు అని వాడిని వర్రిస్తున్నావు. ఎందుకే నీకు అన్నంటే అంత కోపము? అమ్మా నువ్వెట్లా నన్ను అనుకో, నాకు తెలియకుండా వానికి గుంట కూడా ఇచ్చినా నేను అస్సలు ఊరుకోను. నీ పేరు మీద ఉన్న ఎకరం, నాన్న పేరు మీద ఉన్న ఎకరం, 2 ఎకరాలు నాకు పక్కా రావాల్సిందే. నాకు సచ్చినట్టు రావాలి. అల్లుడు నువ్వేం మాట్లాడతలేవు. లలితకు నువ్వైనా నచ్చ చెప్పచ్చు కదా. అత్తయ్య అది నా మాటినది. అయినా పెళ్లికి ముందు మీరే చెప్పారు కదా అత్తయ్య, నా బిడ్డను కొట్టకు తిట్టకు అని. అందుకే అప్పటి నుంచి ఒక దెబ్బ కొడతలేను, తిడతలేను. అందుకేనేమో అత్తయ్య నేనంటే దానికి విలువ లేదు. ఆ చేసే పనులన్నీ చూసుకుంటా పోతున్నా. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఇంకా నేను మంచిగానే మాట్లాడొచ్చినా కదా నీకోసం. నువ్వు మంచిగా మాట్లాడు కాదే, ఇంకా నన్ను ముంచినావు నువ్వు. అదేంది మరి లేకపోతే ఏందే? మా అమ్మ పేరు మీద 2 ఎకరాలు ఉన్న ముచ్చట మా చెల్లెకి తెలియదు, నాకు ఒక్కనే తెలుసు. ఆ 2 ఎకరాలు నా పేరు మీద అయినాక నీకు చెప్తాం అనుకున్నా. మా అమ్మ నీ చెవులు వేసిందో లేదా, నువ్వు అయి దానికి చెప్తివి. అది ఇప్పుడు ఊకుంటుందా? 1 ఎకరం ఉన్నప్పుడే అది కింది మీద చేసింది. ఇప్పుడు 2 ఎకరాలు అంటే ఇచ్చేదాకా ఊకోదు, అది నన్ను చంపినా చంపుతుంది. దాని గురించి నీకు తెలియదే. ఏహే ఊక, ఏంది నువ్వు దానికి భయపడేది? అది లాజిక్లు మాట్లాడి భూమి దెబ్బని చూస్తుంది. దానికంటే ఎక్కువ లాజిక్లు మాట్లాడి మన భూమి మనం తీసుకోవచ్చు. ఏమోనే, నాకు అట్లా అనిపించలేదు. ఈ సుప్రీంకోర్టు తీర్పు గురించి ఆ తిరుపతి చెప్పిండు దానికి. ఒకసారి తిరుపతి పోయి మా అమ్మ పేరు ఆస్తి ఎవరికి ఎందుతో అడగాలి. అది చట్టపరంగా పోతుంది కదా, మనం కూడా చట్టపరంగా పోయి లొల్లి పెట్టుకునే మంచిదే. మా అమ్మ పేరు 2 ఎకరాలు మన పేరు మీద చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? మీ నాన్న పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి మీ చెల్లెకు పట్టేసి, మీ అమ్మ పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి నువ్వు పట్టేసుకుందాం అనుకుంటున్నావా? ఓ పిచ్చి మొక్కపడ, తన్ని పడేసినా పడేస్తాను నా గంతే కదా వచ్చేది. అది కాదే, అది సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకుని గట్టిగా మాట్లాడుతుంది కదా. మనం కూడా మా అమ్మ పేరు మీద ఆస్తి ఎవరికి చెందుతుందో అని తెలుసుకున్నాం అనుకో, మనం కూడా గట్టిగా మాట్లాడచ్చు. అప్పుడు అది కాంప్రమైజ్ అయ్యి అన్న నాకు 1 ఎకరం ఇచ్చిన చాలని కాలబేరానికి వస్తుంది. ఇంకా మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, దానికి 1 ఎకరం కూడా పోకుండా మొత్తం మనమే పట్టాయించుకోవచ్చు అనేది నా ఆలోచన. అసలు ఇదంతా జరగాలంటే మొత్తం ఆ విషయం మీద మనకు ఒక అవగాహన కావాలి. అట్లంటవా? సరే, ఈ ముచ్చట తెలుసుకోవాలని ఇప్పుడు నువ్వు తిరుపతి దగ్గరికి పోయి అడుగుతావు. మీ అన్న నా దగ్గరికి వచ్చి ఈ సుప్రీంకోర్టు గురించి తెలుసుకున్నాడు అని పోయి మళ్ళీ మీ చెల్లెకి ఎప్పుడన్నా గ్యారంటీ ఉంది? చెప్తే చెప్పని అలా దాపరికాలే ఉన్నాయి. ఎంత ఎత్తుకెగిరినా ఆకాశం అందుకోలేం, ఆడపిల్ల ఎంత ఎరినా ఆస్తి అందుకోలేదు. ఏం ఆలోచిస్తున్నావే? మీ అమ్మని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, మీ అన్న పరువు ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నావా? ఎప్పుడు నువ్వు అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తావు, నా వైపుని ఎందుకు ఆలోచించావు? అట్లా కాదే, ఒక కుటుంబం మొత్తం కలిసి ఒకరోజు బిర్యానీ తింటే సంతోషం. అదే కుటుంబం మొత్తం ప్రతిరోజు బిర్యానీ తింటే సుఖం. మన సుఖం కూడా వద్దే.
సంతోషంగా ఉంటే చాలు. మనకు కావాల్సింది మనం వదిలేయచ్చు, కానీ మనకు రావాల్సింది ఖచ్చితంగా వదిలేయద్దు. అది ఏదో ఒక రోజు మనకు రావాల్సిందే. నిజం చెప్పే, ఇదంతా ఆస్తి కోసం చెప్తున్నావా, మీ అన్న మీద కోపంతో చెప్తున్నావా? ఎందుకే మీ అన్న అంటే ఎంత కోపం నీకు? ఏం చెప్పాలయ్యా నీకు? ఒక ఇంట్లో ఆడపిల్ల మగపిల్లగాడు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూస్తలేరని చెప్పాలనా? ఆడపిల్లకు ఇష్టమైన పని చెయ్యనియరు, మగానికి ఇష్టం లేకపోయినా ఆ పని మీదేసి రుద్దుతారని చెప్పన్నా అయ్యా. నేను మంచిగా చదివేదాన్ని, ఆడపిల్లకు చదివేందుకని ఎంత చదివినా గవే బోల్ దోమాలి, గవే బట్టలు విండాలని చెప్పి నా చదువు మధ్యలో ఆపేసిర్రు. అదే మా అన్నకు చదువు అవ్వకపోయినా వాని డిగ్రీ దాకా చదివిచ్చిర్రు. అంత చదివి ఏం లాభం, వాడు గవే వంటలు చేసుకొని బతుకుతాడు. అదే నన్ను చదివిస్తే నేను మంచిగా గవర్నమెంట్ జాబ్ నీ లెక్క సంపాదించపోతున్నా. ప్రతి విషయంలో మా అన్నలు గొప్పగా చూసేవాళ్ళు, నన్ను మాత్రం చిన్న చూపు చూసేవాళ్ళు. మా అమ్మ నాన్న నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఏ రోజు నేను బాధపడలేదు. కానీ అన్నీ తెలిసిన మా అన్నగాడు నాకు చదువు అవ్వుతలేదు, మా చెల్లె నాకన్నా మంచిగా చదువుతుంది, చెల్లెని చదివి రమ్మా అని ఏ ఒక్కరోజు వాడు నాకు సపోర్ట్ చేసి మాట్లాడలే. ప్రతి ఇంట్లో చెల్లెకు అన్నంటే ఒక ధైర్యం, కానీ మా ఇంట్లో నన్ను ఒక మనిషి లెక్క కూడా చూసేవాళ్ళు కాదు. మా అన్న రూపాయి అడిగితే అది అవసరం, అదే నేను అడిగితే అది అనవసరం. చిన్నప్పటి నుంచి నన్ను తక్కువ చేసి చూసేవాళ్ళు. అదే మా అన్నను వాడు మగాడని గొప్పగా చూసేటోళ్ళు. ఇన్ని రోజులకు మా బాధ అర్థం చేసుకొని సుప్రీంకోర్టు మాకు కూడా సమాన హక్కు అని తీర్పిచ్చింది. దానికోసమే నేను పోరాడతాను. ఇందులో నాకు వచ్చేది ఆస్తులు పాస్తులు కాదు, పరువు. ఆ పరువు నాకు కావాలి గంతే. నీకో విషయం తెలుసా, నువ్వు నన్ను పెళ్లిలో చూసి ఇష్టపడ్డావని నీకిచ్చి పెళ్లి చేసిర్రు. అదే నువ్వు ఇష్టపడకపోతే నన్ను ఏ తాగుబోతాను చేతిలో పెట్టి మా అయ్య చేతులు దులుపుకునేటోడు తెలుసా. మీ అమ్మ నాన్న చేసిన తప్పు కావచ్చే, కానీ దానికి మీ అన్నని బలి చేయడం కరెక్ట్ కాదేమో. అమ్మా నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదు. ప్రతి ఇంట్లో జరిగేదే ఇది. ఆడపిల్లని ఒకలాగా మగపిల్లగాని ఒకలాగా చూస్తారు, దానికి నేను ఒప్పుకుంటా. కానీ మా అన్నగానికి ఏమైంది, వాడు జరిగేది అన్నీ చూస్తాడు కదా, ఏ ఒక్కరోజు నాకు సపోర్ట్ చేసి మాట్లాడు. ఎందుకో తెలుసా, ఆడపిల్ల కదా, దానికి ఎక్కువ చదివిచ్చి ఖర్చు పెడితే ఉన్నదంతా దానికే అయిపోతుందని వాని ఆలోచన. అదే ఎక్కువ చదివియకపోతే 1,00,000 2,00,000 ఇచ్చి ఒక అయ్య చేతిలో పెడితే దాని దారిని అది పోతుంది, ఉన్న ఆస్తి అంతా నేను అనుభవించవచ్చు అని చూసిండు. అదే నా ప్లేస్లో ఇంకా అన్నో తమ్ముడో ఉంటే వాడు ఇట్లా చేస్తాడా చెప్పు? గింతేనా ఆడపిల్లల బ్రతకంటే? కూతురుగా నరకం చూశానయ్యా, కనీసం భార్యగానైనా సంతోషాన్ని చూడని. ఏమన్నా బాగా రోజుల తర్వాత మంద అవుతున్నావు, సంతోషం. అయితే మొన్న మా చెల్లెకు ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు ఉంటుందని నువ్వే చెప్పినవాట కదా అన్న. అవును, నేనే చెప్పిన. అయినా మీ చెల్లె మా చెల్లె లెక్క గయ్యాలి కాదు కదా, అందుకే చెప్పిన. ఎందుకు, ఏమైంది? ఏం కాలేదన్న, మా చెల్లె కూడా మస్తు మంచిది. దాని పేరు మీద ఆస్తి కూడా నన్నే తీసుకోమంటది, గంత మంచిది. అయితే కానీ నిన్న ఒక ముచ్చటతో చెప్తావా అన్న? అయినా పిలిచి నువ్వు నాకు దావత్ ఇస్తున్నావు, నీ డౌట్ క్లియర్ అయ్యకపోతే నాకు కిక్ ఎక్కడ ఎక్కుద్ది? ఏందన్నా అడుగు, చెప్తా. అయితే ఆడపిల్లలకు ఆస్తి సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదన్న, అది అందరికి తెలిసిన విషయమే. తండ్రి ఆస్తిలో కొడుకుంటుంది అన్నది కూడా అందరికి తెలిసిన విషయమే. కానీ తల్లి ఆస్తి మీద హక్కు ఎవరుకుంటుంది అన్న, ఈ విషయం గురించి నీకేమైనా తెలుసా? అయ్యో, అన్న తెలివందే ఉందన్నా. ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, అందులో మన బలవంతం ఏముండదు. ఆమె తోపంటి పోయేటోళ్ళకు కూడా పిలిచి గిఫ్ట్ రూపకంలో రాసియచ్చు. ఇప్పుడు తండ్రి పేరు మీద ఉన్న ఆస్తి నీకే వస్తుంది, అమ్మ పేరు మీద ఉన్నది మాత్రం ఆమె ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. సరే అన్న, నాకు కొద్దిగా పని ఉంది, మరి నేను పోయేస్తా. సరే సరే. ఏమైంది, తిరుపతి నన్ను కలిసినవా? కలిసిండే. అమ్మ ఉన్నదా ఇంట్లో? అమ్మ లేదు, ఇంకా పక్కపండి శశిపూర్ణ చిన్నమ్మ లేదా, ఆమె దగ్గరకు పోయి మాట్లాడత్తా అని పోయింది. చెప్పు, ఏమన్నాడా తిరుపతి? కలిసిండా, మాట్లాడిండా? అయితే తిరుపతి అన్న ఏమన్నాడంటే, తండ్రి ఆస్తికి వారసుడు హక్కుదారటనే, కానీ తల్లి ఆస్తి మాత్రం అట్లా ఉండదట. ఆమె ఎవరికైనా రాసియచ్చునట, అంతా ఆమె ఇష్టమట. అవసరమైతే తొవ్వంటను పిలిచి కూడా గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చునట, దానికి మనం ఏం చేయలేమటనే. మరి అట్లంటే తండ్రి ఆస్తికి వారసుడే హక్కుదారి అంటున్నావు, మరి అట్లాంటప్పుడు ఆమెకి ఎట్లా హక్కు ఉంటది? అది మనకి కదా రావాల్సింది. ఇక్కడ హక్కుల గురించి అవసరం లేదయ్యా, ఆమెకు రావాల్సింది ఆమె కొట్లాడుతుంది గంతే. ఇప్పుడు ఆమె ఆడపిల్ల,
నాకు ఖచ్చితంగా 2 ఎకరాల భూమి రావాలని చెప్పి ఓ 10 మంది పెద్ద మనుషులను తీసుకుని వచ్చి ఇంటి ముందర కలిసి లొల్లి పెడుతుంది. తాగిపిచ్చో తినిపిచ్చో వాళ్ళను మెల్లగా ఆమె దిక్కు మాట్లాడి తడి ఎత్తది. ఇక ఆ పెద్ద మనుషులు కూడా ఎట్లయినా ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆస్తుల గురించి హక్కుల గురించి కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ ఆమె గట్టిగా కొట్లాడింది అనుకో, ఈ 2 ఎకరాలతో పాటు మీ అయ్య సంపాదించిన ఆస్తిలో కూడా ఎకరం కనుక ఆమె తీసుకుంటా అంటే 1 ఎకరమే మనకు ఉంటది, ఆమెకేమో 3 ఎకరాలు ఉంటాయి. ఆయనతో ఎకరం కూడా మనకు హత్తుదో రాదో, ఇదంతా కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడదాం అంతే. ఆస్తులు లేవు, హక్కులు లేవు. నాకు అది అర్థమైతలేదేమి. ఆ మేస్త్రి ఏమో ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. మనం వెనక ముందు ఏం ఆలోచించకుండా పుస 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చివి. మనం సరే అంటే ఆయన బండకట్టు కట్టుకొని పునాదులు తీస్తా అని ఆయన చూస్తాడు. ఈ లొల్లిలో పడి ఆ ముచ్చట్నే మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం ముగ్గు పోసుకొని పని స్టార్ట్ చేసాం అనుకో, అది ఇంటికి వచ్చి ఏడ లొల్లి చేద్దో ఏం అర్థమవుతలేదు. అసలు ఏం చేద్దామంటే నువ్వనే చెప్పరాదు. నేనేం చెప్పాను అయ్యా, ఆమెకు నువ్వు చెప్తానని వింటదేమో అని నీతో చెప్పిద్ది. నేను చెప్తే సరే మన ఇద్దరు ముచ్చట పక్క పెట్టు, కన్న తల్లి చెప్తానని వింటదేమో అంటే అసలు ఆ ముచ్చట లెక్క కూడా ఎత్తలేదు. ఇగో ఇదంతా కాదు, నేను ముచ్చట చెప్తా, నువ్వు ఆ పని చేయి. ఆమె మన మాట వినేటట్లేదు, నువ్వు చక్కగా పోయి మీ బావతోని నా పరిస్థితి ఇది బావ అని మెల్లగా నువ్వు మాట్లాడు. ఆయన పిచ్చోడే, ఆయన మాట లెక్కేది అది. ఆయనకు ఇంట్లోకి గాడు మన ఇంట్లోకి గాడు. మరి ఇప్పుడు ఎట్లనయ్యా మన పరిస్థితి? ఏం లేదే, మన ఇద్దరం కలిసి అమ్మను కూర్చొని పెట్టి మాట్లాడదాం. అమ్మ కూడా ఏదో ఒక ఆలోచన ఖర్చే ఉంటది కదా. ఏమోనయ్యా, నాకు అంత ఎటు దొత్తలేదు. అంత పిచ్చిలు ఎత్తుంది ఆలోచిస్తా అంటే. ఇసొంటి ఆడిబిడ్డ అయితే ఎవ్వలకు ఉండద్దు. అన్నదమ్ములు మంచిగా బతకాలి, అన్నదమ్ములు మంచిగా ఉంటే నాకు ఇంత పెడతారన్న ఆలోచన ఉండాలి. కానీ అన్నిట్లో నాకు సగం వాటర్ రావాలంటే ఎట్లా వస్తుంది? పెళ్లి వేసుకునే పీకే పిచ్చిలు ఎత్తుంది, తలకే నొస్తుంది ఇవన్నీ ఆలోచించి. ఆ తిరుపతి, ఏంది గిట్లా వచ్చినావు? మళ్ళీ అన్నతోనే ఉన్న పని పడ్డదా ఏంది? అవును వదినే, అన్న లేనప్పుడే అన్నతోటి పని పడ్డది. అదేంది తిరుపతి? ఏం లేదు వదినే, మా దోస్తుగాడు ఒక జాగా కొన్నాడు. దానికి ముందట 8 ఫీట్ల రోడ్డే ఉన్నది. ఈ మధ్య వాడు ఇల్లు కడదామని అనుకుంటుండు. అయితే మున్సిపాలిటీ వాళ్ళు మినిమం 15 ఫీట్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. అన్నెట్లాగూ మున్సిపాలిటీలోనే పని చేస్తుండు కదా, అన్నతోటి ఆ పని చేపిద్దామని. సరే తిరుపతి, అన్న వచ్చినాక చెప్తాతే నేను. నువ్వు చెప్తావు కానీ ఇది ఉంచు వదినే. ఏం తిరుపతి? ఏదో మా కృషికో తిస్తున్నావు అది. అబ్బా వచ్చినావా? వచ్చినా కానీ ఆఫీసులో బాగా పని అయింది. కొంచెం ఛాయ్ పెట్టుకో, తలకనే వస్తుంది. ఛాయ్ తర్వాత పెడతా గానీ ముందు నీకు విషయం చెప్పాలి. ఇట్రా. మళ్ళీ ఏం ముచ్చట్నే? న్యూస్ పేపర్లో కూడా నీ ముచ్చట్లు ఉండవు కావచ్చు, నువ్వైతే రోజుకు ముచ్చట మోసుకొస్తావు. ఇవెక్కడియే? తిరుపతి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు కడతాడట. ఇంటి ముందట రోడ్డు 15 ఫీట్లు ఉండాలట కదా, వాళ్ళది 8 ఫీట్లే ఉన్నదట. ఆ పర్మిషన్ కోసమే పైసలు ఇచ్చిండు. ఓహో, లంచమా? కాదు, అవసరం. వానికో పని ఉంది, వాని పని చేయమని చెప్పి మనకు పైసలు ఇస్తాండు. అంతేగాని దాన్ని లంచం అనుకుంటే ఎట్లా? తెలివిగా మాట్లాడకు, ముందు ఆ పైసలు వానికి ఇచ్చేయపో. అంటే ఈ డబ్బులు ఇప్పుడు తీసుకోనంటావు అంతేనా? అస్సలు తీసుకోను. ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా 15 ఫీట్ల రోడ్ ఉండాలి. ఒకవేళ అట్లా ఉండకపోతే ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించే భూమి విషయంలో నేను మా అన్నతోని గొడవ పడతానా? దానికి నువ్వెందుకు ప్రతి దానికి అడ్డు పడతానో వద్దని? అంటే నువ్వు చేస్తే కరెక్టు, నా విషయానికి వస్తే తప్పు. ఇద్దరం ఆలోచించేది ఫ్యూచర్ గురించే కదా. నువ్వు ప్రతిదాన్ని తీసుకొచ్చి దీన్ని లింక్ పెట్టకే, నువ్వు చేసేది తప్పు. నీ వల్లనే నేను ఇట్లా తయారైనా. మా అన్న దగ్గర, మా వదిన దగ్గర, మా అమ్మ దగ్గర, అందరి దగ్గర నేను తప్పుడు దానిలాగా మిగిలిపోయినా. నేను నిజాయితీగానే ఉంటా, నేను ఇట్లానే ఉంటా, నేను లంచం తీసుకుని మాట్లాడతావు. నువ్వు ఎప్పుడైతే మారుతావో అప్పటి వరకు నేను ఇట్లానే ఉంటా. నేను కూడా మారా. ఏంది అమ్మాయి ఉన్న లొల్లులు చాలే అన్నట్టు నీ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయని దానికి చెప్పే. ఇప్పుడు ఏం చేద్దామంటవే? ఏం చేసేది ఉందిరా, నా పేరు మీద ఉన్న భూమి ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మీ నాన్న పేరు మీద ఉన్నది నీకే చెందుతుంది. ఇలా లొల్లు పెడుతుందని దాని పేరు మీద రాస్తే రేపు నా కోడలు ఊకుంటదారా? నేనైతే ఇప్పుడు వదిలేసుకోవాలి కదమ్మా. రేపటి కాలం నేను ఇల్లు మొదలు పెడతా, అది ఇంటికి వచ్చి లొల్లి చేస్తా. నా పరిస్థితి అని చెప్పు. ఇంకో 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన ఇల్లు మొదలు పెడతాడు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. నేను ఆ పైసల కోసం ఎప్పుడు ఎడవాలి, ఈ లొల్లికి ఎప్పుడు ఎడవాలి? అల్లునితో మాట్లాడి దాన్ని ఒప్పిద్దామని చూసిన బిడ్డ, కానీ అల్లుని మాట కూడా ఇంటలేదు. అది అయితే ఓ పని చేద్దాం అత్తమ్మా, ఆయన తెలియకుండానే మనం ముగ్గు ఒప్పిద్దాం. తెలితే ఏం చేస్తుంది? అచ్చి పగలగొట్టేది ఏం లేదు కదా.
నువ్వు ఆలోచించేది ఇప్పటి మందమే, నేను ఆలోచించేది రేపటి భవిష్యత్తు కోసం. నేను ఉన్నా లేకపోయినా దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రావద్దనే కదనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అత్తమ్మా? ఏం చేద్దామే, ఇన్ని రోజులు నా పేరు మీద భూమి ఉందని ఎవరికి తెలియదు. ఏదో నాకు పానమాగలేక నా కొడుకు చెప్తి, నువ్వు పోయి దానికి చెప్తివి. ఇప్పుడు అది ఊకునే తట్టలేదా? నా పేరు మీద ఉన్నది దాని పేరు మీద ఎత్తా, మా పేరు మీద ఉన్నది వీని పేరు మీద ఎత్తా. ఏందత్తమ్మా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. నాకు అన్నదమ్ములు ఉన్నారు. నేను కూడా నా అన్నదమ్ముల దగ్గరికి పోయి ఆస్తిలో వాటా కావాలని లలిత లెక్క అడిగితే నా అన్నదమ్ములు చెప్పు తీసుకొడతారు. అర్థమైందా? ఆడపిల్లకు ఒక్కసారి పెళ్ళైపోయిందంటే బరువు బాధ్యత తీరిపోయినట్టే. తర్వాత పిలిచి ఆస్తిలో హక్కు ఉంది, వాటా ఉందని పిలిచినా కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను నా అవ్వగారింటికి చూద్దాం లెక్క పోతా వస్తా, అంతే తప్ప ఆస్తిలో వాటా అంతస్తులో వాటా ఇవని ఎప్పుడు అడగలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కొడుకే భరిస్తాడు కాబట్టే ఆస్తి అయినా అప్పు అయినా కొడుకే చెందాలి. అంతేగాని పర ఇంటికి పోయిన ఆడపిల్లకు ఆస్తిలో వాటా హక్కు అది ఇదని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది అస్సలు కరెక్ట్ కాదు అత్తమ్మ. మంది చూస్తే నవ్వుతారు మీరు అన్న మాట తింటే. అరే నువ్వు అట్లా ఆగరాదే. అమ్మ ఏదో అట్లా మాట వరుసకు అన్నది అనగానే దాని పేరు మీద ఎత్తుందా? మనం అన్ని ముచ్చట్టు మాట్లాడుకున్నాం కాబట్టి ఓ మాట అనవచ్చు. అయినా అమ్మ ఏది ఆలోచించినా మన గురించి ఆలోచిస్తాయి కదా. ఇగో అత్తమ్మ, నేను ఒకటి చెప్తా వినుర్రి. మీరేమనుకున్నా మంచిదే. మనం ఇట్లనే ఆమెకు భయపడుకుంటా ఇల్లు కూడా మొదలు పెట్టలేదనుకో, ఆమెకు జీవితాంతం ఇట్లా భయపడుతూనే ఉండాలి. ఇల్లు అక్కడనే ఆగిపోతుంది. ఏదేమైనా ఇల్లు కడదాం, అది చేంజ్ అవుతుంది. ఇల్లు పగలగొడుతుందా? నా మాట విని నేను చెప్పింది తినుర్రి, లేకపోతే ఆమె ఇట్లనే బెదిరిస్తుంది. అమ్మా ఇప్పుడు ఏం చేద్దామే? చేసేదేముందిరా, రజని చెప్పినట్టే చెయ్యి. ఇప్పుడు ఇదెందుకే? చట్నీ చేస్తున్నది ఇస్తానా, కూరగాయలు తెచ్చినావా? సరే మాదేస్తా గాని. అయ్యో వదినే మీరు ఇక్కడనే ఉన్నారా? ఈడు ఉండకపోతే ఏడు పంపిలగా. మాకు మీ అన్నుండు వదినే అక్కడ ముగ్గు పోతుర్రు, మిమ్మల్ని విలువలేదా లేకపోతే మీరే పోలేదా? ఏంది ముగ్గు పోతుల్లా? నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటానవో. నేను తోపంటి రాంగ చూసినా వదినే, మీ అమ్మును అన్న వదినే ముగ్గురు కలిసి ఆడ మీ జాగలా ముగ్గు పోతుర్రు. నాకు తెలియదా వదినే మీ జాగ ఎక్కడుందో? చూసినావా? ఇందుకే మా అన్న వదినంటే నాకు నచ్చది. నాకు తెలియకుండా భూమి పూజ చేసుకొని భూమిని ఇల్లు కట్టుకుందామని చూస్తారు. నువ్వే చెప్పు ఇప్పుడు ఏం చేద్దామో. నువ్వు అన్నది నిజమేనే. మనం ఒక విషయం మీద వాళ్ళతో లొల్లి పెట్టుకుంటున్నాం. దీనికి పరిష్కారం ఇవ్వకుండానే వాళ్ళ భూమిలో ముగ్గు వేసుకోవడం కరెక్ట్ కాదు. పోదాంపా. అయ్యగారేంది ఇంకా అత్తలేడు? వత్తడు కావచ్చురా. అది కాదే, చెల్లి అత్తది కావచ్చు అని నాకు భయం అవుతుంది. ఊక ఏంది చెల్లెత్త భయం ఏంది? మనం న్యాయంగా ఇల్లు కట్టుకుంటున్నాం, న్యాయంగా భూమి పూజ చేసుకుంటున్నాం. అందులో ఆమె పెత్తనమైంది నాకు అర్థం కాదు. కానీ అబ్బబ్బబ్బబ్బా, శబాష్. మంచిగా ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటారా? నేను ఉండాలి కదా, నేను లేకపోతే ఎట్లా? ఏమన్నా అందామంటే తల్లివైపోయినావు, అందుకే ఊరుకుంటానా. మొదలు అమ్మతో ఎట్లా మాట్లాడాలో తెలుసుకోయే. నువ్వు ఎంత చెప్పినా ఇంటలేవు కదా, అందుకే ముగ్గు పోసుకుంటాను. అందులో తప్పే ఉంది? ఖచ్చితంగా తప్పే. మన మధ్య లొల్లి జరుగుతుంది, అదొక పరిష్కారం రాకముందు మీరు ముగ్గు ఎట్లా పోతారు? ఓయమ్మా, ఇన్ని రోజులు ఈయన ఒక్కడే మాది కన్నా మాట్లాడుతాడు అనుకున్నా. ఏం మందు పెట్టిందో ఏమో, ఇప్పుడు వచ్చి మాకే రివర్స్ అయిపోయిండు. నా భార్య అడిగిన తప్పేముంది? మీరు ఇట్లా చేసిన మోసం కాదా? వీళ్ళతో నేను మాట్లాడతాను, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు.
నువ్వు అసలు మనిషివేనానే? నువ్వు ఆస్తి అంతస్తుల పడి నీ కళ్ళు మూసుకపోయినాయే. నీకు అమ్మకు చెల్లెకు అన్నకు తమ్ముడికి తేడా తెలుస్తలేదు. నువ్వు ఏమంటావు? అమ్మ కాలు ఇరిగింది. అమ్మకి అట్లా అవ్వడానికి కారణం మీరే. మీ వల్లనే అమ్మకి ఇట్లా అయింది. మేమేం చేసినవే? పిచ్చికిట్లా పట్టిందా నీకు? నాకు చెప్పకుండా ముగ్గు పోసుకున్నారు. మీరు అట్లా చెప్పకుండా చేయడం వల్లనే కదా నేను ఆడికి వచ్చినా. నేను అట్లా రాకపోతే ఇట్లా అవ్వకపోవు కదా. అందుకోసమే ఇప్పుడు మీ అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. చూసుకో. దావయ్య మనం పోదాం. హలో, నాకేం అవసరం? కోడలు కాదు నీ బాధ్యత. అబ్బా శెబ్బాష్ ఆడిబిడ్డ. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడల్ని ఆమెకు సేవ చేయాలనేది గుర్తుకొచ్చిందా? సరే, అత్తకు కష్టం వచ్చింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కోడలుగా నీదే అనేది తెలుసు గాని బిడ్డగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి మనుషులతోనైతే నీకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ కష్టం వస్తే చూసుకోవాల్సిన బాధ్యత లేదు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తిలో మాత్రం నువ్వు ఒక ఇంటి కోడలు వెనక కూడా నీకు హక్కు ఉంటదా? చెప్పు. కన్న తల్లికి అట్లా అయింది కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కన్న బిడ్డకు ఉంటది. నువ్వు గనక చూసుకోలేదనుకో, ఆయన కొడుకుగా ఊకున్నా కోడలుగా నేను అస్సలు ఊకోను. అమ్మ ఆస్తులు కావాలి గాని అమ్మ ఆరోగ్యం అవసరం లేదా? నువ్వు రావయ్యా, ఆమె ఎట్లా చూసుకోదో చూద్దాం.